పటాన్ చెరువు నియోజకవర్గ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిస్తూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన 438 మంది విద్యార్థులకు ఆయన తన సొంత ఖర్చులతో సైకిళ్లను పంపిణీ చేశారు. పటాన్ చెరువు డివిజన్ మైత్రి విధానంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం వైభవంగా జరిగింది. 2025-2026 విద్యా సంవత్సరంలో 10th ఫలితాల్లో మెరిట్ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా వారిలో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే పట్టుదల పెరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతిభ కలిగినటువంటి 10వ తరగతి విద్యార్థులకు మరి సైకిళ్లతో అభినందనలు తెలియజేస్తున్నటువంటి గౌరవ పెద్దలు స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి మీకు ప్రభుత్వ పాఠశాల చదువుతున్నా ప్రైవేట్ పాఠశాల చదువుతున్నా వాళ్ళంతా మన పిల్లలే, మన ప్రాంత పిల్లలే, మన ప్రాంత వాసులే, మన తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆలోచనతో వారికి ఎంకరేజ్ చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది మీ అందరి సహకారంతో. మీరు దయచేసి ఇంతకుముందు సిఏ గారు వినాయక్ రెడ్డి చెప్పినట్టు మన ముందున్న మహమ్మారి జటిలమైనటువంటి ఒక సమస్య డ్రగ్స్, హెరాయిన్, కొకాయిన్, మత్తు పానీయాలు రకరకాల కేటగిరీలు ఉన్నాయి. టాబ్లెట్ రూపంగా ఉన్నాయి, చాక్లెట్ రూపంగా ఉన్నాయి, ఇంజక్షన్ రూపంగా ఉన్నాయి, సిగరెట్ రూపంగా ఉన్నాయి. చాలా రకరకాల కేటగిరీలో దాన్ని యూజ్ చేస్తా ఉన్నారు యువత. మన పటాన్ చెరువు ఒకటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సమస్య ఇది. రోజు పేపర్లు, టీవీలు తిరిగేస్తుంటే మొత్తం అవే కనబడతా ఉన్నాయి. కాబట్టి దయచేసి పిల్లలకు నా సూచన, మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని చదివిస్తా ఉన్నారు. కొద్దిగా గొప్ప ఉన్నవాళ్ళు ప్రైవేట్ పాఠశాలకు పంపుతా ఉన్నారు. మిగతా వారంతా ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్నారు. వాళ్ళంతా మన ప్రాంత వాసులే. దయచేసి మీ తల్లిదండ్రులు మీరు పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా పూర్తి స్థాయిలో మీకున్న సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నా.